ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇవాళ రేపు ఉత్తర ఈశాన్య జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 2 రోజుల పాటు తెలంగాణపై వాయుగుండం ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో పూర్తిగా వచ్చే 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా వాతావరణ శాఖ అధికారి సుధీర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, వచ్చే 2 రోజుల పాటు కూడా చూసుకుంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్తూ ఉన్నారు. ఏ జిల్లాలో అలర్ట్ జారీ చేశారు? ముఖ్యంగా మనకి ఒక సిస్టము అంటే తీవ్ర వాయుగుండం ఒకటి ఉందండి. దాని ప్రభావంతో మనకి ఏంటంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయనే అంచనాతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తీవ్ర వాయుగుండం నిన్న ఉన్నటువంటి ఒరిస్సా మీద ఉన్నటువంటిది పశ్చిమ దిశగా కదిలి ఛత్తీస్గఢ్ మీద ఇవాళ కేంద్రీకృతమై ఉంది. అదే మళ్ళీ ఇంకా పశ్చిమ దిశగా కదులుతూ మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణం చేయడం జరుగుతుంది. దాని ప్రభావంతో 2 రోజులు కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఈ వాయుగుండం ఎఫెక్ట్ కారణంగానే తెలంగాణపై ఆ ప్రభావం చూపుతుందా? అవునండి, ప్రస్తుతానికైతే వాయుగుండ ప్రభావం వల్లనే వర్షాలు కురుస్తున్నాయి బాగా. అలాగే మనకి ఎలాగో ఋతుపవనాలు కూడా తోడవుతూ ఉంటాయి. సో దీనివల్ల మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి ప్రాంతాల్లో ఉత్తర తెలంగాణ ముఖ్యమైనది. ఈ ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగులో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని. అలాగే భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కామారెడ్డి, తర్వాత మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఎల్లో హెచ్చరికలు జారీ చేశాము. మిగతా ప్రాంతాల్లో కూడా ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సో ప్రస్తుతం ఏదైతే తీవ్ర వాయుగుండం కొనసాగుతుందని చెప్తున్నారు, అదేమైనా బలహీన పడిందా? ఇప్పుడు ప్రస్తుతానికైతే బలహీన పడలేదు, కానీ బలహీన పడే అవకాశాలు ఉంటాయండి. అలాగే దాని ప్రభావం కూడా మన తెలంగాణ మీద 2 రోజుల తర్వాత తగ్గే అవకాశాలు ఉంటాయి. హైదరాబాద్ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది 2 రోజుల పాటు? హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. అదే మనం హైదరాబాద్కి హెచ్చరిక కూడా ఇచ్చాము. కాకపోతే ముఖ్యంగా ఎల్లో అలర్ట్ జారీ చేసి ఉన్నాము. సో చూస్తున్నాం కదా, వచ్చే 2 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పూర్తిగా ఉత్తర ఈశాన్య జిల్లాల్లో ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇంతకుముందు వరకు ఏదైతే డెఫిసిట్ 30% కనిపించిందో అది కొద్దిమేర తగ్గినట్టుగా కూడా తెలుస్తుంది. సో పూర్తిగా కూడా ఇక హైదరాబాద్ ప్రాంతంలో కూడా మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.